ఈ టీజర్లో ఎంతో అద్భుతంగా కనిపించారు. ప్రతి ఫ్రేము చాలా గొప్పగా తీశారు. అలాగే ఈ సినిమాకి జాగ్వర్ అని పెట్టడానికి మహాదేవన్ బహుశా విజేంద్ర ప్రసాద్ గారు ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. జాగ్వర్ అంటే చిరుతకున్న వేగం, తెలివితేటలు, శక్తి. అది ఆ టీజర్లో నిఖిల్ దగ్గర చాలా ప్రతి ఫ్రేమ్లోనూ ఎక్స్పోజ్ అయింది. ఈ సినిమాని ఇంత ఖర్చుతో ఇంత భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ కుమారస్వామి గారికి తెలంగాణ తరపున, ఆంధ్రదేశం తరపున హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తూ, ఇట్లా మరి కొన్ని సినిమాలు, చాలా ఎక్కువ సినిమాలు తీయాలని, గొప్ప గొప్ప సినిమాలు నిర్మించాలని, తెలుగు ప్రేక్షకులని అలరించాలని, ఇక్కడ కూడా నిఖిల్ చాలా పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే పబ్లిసిటీ స్టార్ట్ చేశారంటే, రిలీజ్ అయిన 50వ రోజు దాకా కూడా పబ్లిసిటీ బాగా చేసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తే డెఫినెట్గా మా అరవింద్ లాగా, మా సురేష్ బాబు లాగా వాళ్ళ పిల్లలు ఎంత పెద్ద హీరోలు అయ్యారో అంత పెద్దగా మీరు కూడా ఇక్కడ గొప్ప తండ్రి అనిపించుకుంటారని, గొప్ప నిర్మాత అనిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ అవర్ కుమారస్వామి గారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకున్నానంటే, సార్ కెన్ కమ్ విత్ మీ. ఒక తండ్రి కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఉండే తపన నేను ఎంత పడ్డానో ఆయనలో అది చూడగలుగుతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ వెల్కమ్ హిమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ విత్ హిస్ సన్. జెంటిల్మెన్, we welcome you to this industry. అతను ఏదో ఒక తండ్రి, ఒక నాయకుడో, ఒక డబ్బున్నవాడో కాకుండా ఆ ట్రైలర్ చూసినప్పుడు, ఆ టీజర్ చూసినప్పుడు తను ఎంత కష్టపడి పైకి వస్తాడు. ప్రతివాడికి ఇక్కడ కష్టపడితేనే పైకి వస్తారు. ఆ కష్టం ఇతని దగ్గర కనపడుతుంది. తప్పనిసరిగా ఇతను పైకి వస్తాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. I wish your film should be a great hit in Telugu too. Right, thank you. ప్రాజెక్ట్కైనా దాని క్యాప్టెన్ ఉంటాడు, ఆ క్యాప్టెన్ మహాదేవ్ గారు కనెక్షన్. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. సారీ ఐ డి నాట్ మెన్షన్. లెట్ us give a big hand to him. అండ్ ఈ సినిమాకి నా టెక్నీషియన్సే ఇద్దరు పనిచేశారు. మన తమ్మను పరమహంస, మనోజ్ పరమహంస ఈజ్ ఎ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. ఆయన ఈ కొంత శాంపుల్ మీరు చూశారు, కాకపోతే ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు, అందులో డౌట్ ఏమీ లేదు. సో ఐ వుడ్ అక్నాలెడ్జ్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ. Kumaraswamy Gowda gariki a very, very warm welcome from the Telugu film industry and from the people of Andhra Pradesh and Telangana, sir. Very, very, very warm welcome. Nikhil, you've shown us a fantastic trailer, a teaser. I think this film will do extremely well. Best wishes. All the best. To the Jaguar team, especially Kumaraswamy gariki, Arvind garu cheppinattu aa tapana ఏంటో నేను చూశాను ప్రాక్టికల్గా. వాళ్ళ అబ్బాయి గురించి తపన, తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి, ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలనే తపన. ఆయన ఒక మాట అన్నారు జనరల్ డిస్కషన్ జరిగేటప్పుడు, స్టేట్ కోసం నేను ఇంత చేశాను, నా కొడుకు కోసం ఈ మాత్రం చేయలేనా? సో నా కొడుకుని పైకి తీసుకురావాలి, తెలుగులో ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరో అవ్వాలి అనే తపన. ఫస్ట్ టైం నా మీటింగ్ కుమారస్వామి గారితో, యాక్చువల్లీ ఇట్ వాస్ క్వైట్ షాకింగ్. తీసుకెళ్ళారు, కుమారస్వామి గారు కలుస్తారంటే వెళ్ళాను. వెళ్తే చాలామంది ఉన్నారు బయట. సరే లోపలికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తారని చూస్తే ఆయనే ముందుకు వచ్చి నేనే కుమారస్వామి అన్నారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ కుమారస్వామి గారు. అండ్ ఆల్సో చాలామందిని అక్కడ మామూలుగా మాట్లాడటం, కర్ణాటకలో మాట్లాడటం జరిగింది. చాలామంది చెప్పారు హీఈస్ ద బెస్ట్ సీఎం అని, he was the best CM ani, which is it's a wonderful thing to hear from the public. కానీ ఆయన ప్యాషన్ నాకు తెలిసి పాలిటిక్స్ కంటే సినిమాలో ఎక్కువ ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానండి. ఏదో పార్టీకి వెళ్తే ఎవరో అడిగారు, ఆయన బెస్ట్ ఫ్రెండే, ఏ సినిమా చేస్తున్నావు అన్నాడు. ఇట్లా జాగ్వార్ చేస్తున్నా అన్న.
ఏంటి క్యారెక్టర్? జాగవర్ అంటే కుమారస్వామియే కదా అన్న. అవునన్న. ఏంటి క్యారెక్టర్ అన్నాను. సిబిఐ అన్న. అయితే ముందు కుమారస్వామిని కదా రైట్ చేయాల్సింది అంటున్నాడు ఆయన. తర్వాత అదే నోటితో ఆయనే చెప్పారు హీఈస్ ద బెస్ట్ సీఎం ఎవర్ అని. సో అండ్ కమింగ్ టు నిఖిల్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ సిన్సియర్ బాయ్. ట్రైలర్ ఇస్ సూపర్ గుడ్, ఇట్స్ సూపర్ ఆసమ్. And like Suresh Babu said, hands are like really responsible hands lo unnaru. Vijendra Prasad garu nunchi, Mahadev nunchi, Manoj nunchi, and technicians kuda ekkadekka nuncho teeskochi, Mission Impossible technicians, Tom Cruise dupes, ee range lo cinema teeskocharu. Prati incident lo, prati shoot lo Kumaraswamy garu was present all the time. అండ్ ఒకసారి వచ్చి ఫైనల్గా ఆయన ల్యాప్ అయినా రష్ కంటిన్యూస్గా చూసి దాన్ని అప్రూవ్ చేసి, ఆయన చేతిలో జనరల్గా సినిమా అనేది ఎప్పుడు హిట్ అవుతుందనేది ఒక పేరుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కూడా అందరికీ ఉంది. సో నేను ఈ సినిమాలో ఒక భాగంగా ఉండటం, ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్లో ఒక భాగంగా ఉండటం అనేది ఇట్స్ అ ప్రివిలేజ్. అండ్ ఆయనతో టైం స్పెండ్ చేయటం, హీఈస్ జస్ట్ అ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. మీరు చూస్తున్నారు కుమారస్వామి గారు ఈజ్ జస్ట్ అ ఫ్రెండ్. ఈజ్ నాట్ అన్ ఎక్స్ సీఎం నార్ అ సన్ ఆఫ్ ఎక్స్ పిఎం. అట్లా బిహేవ్ చేయరు అసలు ఆయన. సో ఆయనతో ఎప్పుడైనా ఫ్రీగా మాట్లాడచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టాక్. మనతో పాటు జోవియల్గా సరదాగా ఉండే మనిషి ఆయన. సో ఈ అసోసియేషన్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ని మెన్షన్ చేయలేను, కానీ ప్రతి ఒక్కరిని డీటెయిల్గా మాట్లాడాలని చాలా టైం పడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ టీమ్తో పనిచేశాను. అండ్ ఐ రియలీ రిలీష్ ఆల్ ద మూమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్. అదేవిధంగా పెద్దలు కుమారస్వామి గారికి, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలకు, చేసిన అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మామూలుగా ఎవరైనా ఒక కొత్తగా హీరోగానో లేకపోతే ఒక ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ఉండే ప్రెజర్ వేరు. ప్రత్యేకించి నిఖిల్కున్న బ్యాక్గ్రౌండ్, మరి ఫాదరు సీఎం, అలాగే గ్రాండ్ ఫాదర్ పిఎం, వాళ్ళ ఇమేజ్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నిఖిల్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అయితే తన సక్సెస్కి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా ఓన్లీ హార్డ్ వర్క్ ఒక్కటే దానికి సొల్యూషన్. ఆ టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా తను సక్సెస్ అవుతాడని, అంత కష్టపడ్డాడు, అందులో బ్రహ్మాండంగా విజువల్స్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా తను సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుమారస్వామి గారిని ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్న ఏదైతే పాలిటిక్స్లో తన ముద్ర ఉందో, ఒక సన్ ఆఫ్ సాయిల్గా దేవగౌడ గారికి కానీ ఆయనకి కానీ పేరుందో, ఆ ఇమేజ్లో నుంచి మళ్ళీ పాలిటిక్స్కి దూరం కాకుండా మళ్ళీ కర్ణాటక ఒక బెస్ట్ సర్వీసెస్ అందించే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి, మహాదేవ్ గారికి, ఈ పిక్చర్ పనిచేసిన ఎంటైర్ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కుమారస్వామి గారు, చెన్నాంబిక ఫిలిమ్స్, ఆ బ్యానర్ అంటేనే ఒక హిస్టరీ. చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళకి తెలిసి ఉండదు. ఆ బ్యానర్లో ఏ హీరోని ఇంట్రడ్యూస్ చేసినా ఇట్స్ ఏ సెన్సేషనల్. ఇదే హైదరాబాద్లో ఇదే కుమారస్వామి గారు ప్రొడ్యూసర్గా మేము చెన్నాంబిక ఫిల్మ్స్లో చంద్రచకోర్ అని చేసాం. టోటల్గా రామానాయుడు గారి స్టూడియో మొత్తం ఫిలిం. ఈరోజు ఈ సినిమాని ఎంత గ్రాండియర్గా ఉంటుందో, విలేజ్ ప్యాటర్న్లో ఆ సినిమా అంత గ్రాండియర్గా తీసాం. 1 year సెన్సేషన్గా ఆడింది ఆ సినిమా. ఫస్ట్ హీరో లాంచింగ్ మురళి. ఈరోజు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కుమారస్వామి గారు కళ్యాణ్ ఇలా బాబుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఎవరెవరైతే బాగుంటుంది అంటే, ఆయన సీఎంగానో లేకపోతే ఎలక్షన్ ఫేస్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలను ఎత్తుక్కోవటం కూడా అంత కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి టెక్నీషియన్ కొరకు. ప్రతి నిమిషం రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి టక్కన కళ్యాణ్ ఇలా ఉంటే అంటే సినిమా మీద మోజు అప్పుడు అలానే ఉండేది. ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు
కుమారస్వామి గారిని పిఎం కొడుకుగాను నేను కలుస్తుండేవాడిని. ఆయన సీఎం అయినప్పుడు చూశాను, సీఎం తర్వాత చూశాను. ఏ రోజు కూడా సింగిల్ చేంజ్ లేదు. ఇంకా అందరికీ తెలుసు కర్ణాటకలో వెళ్ళిన సీఎంలో వాళ్ళ ఫాదర్ కంటే కూడా ఈయన గొప్ప పేరు వచ్చింది. అంటే డెడికేషన్, సిన్సియారిటీ ఎక్కువ ఉండేటువంటి కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేదానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పగా, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు ఇందాక అరవింద్ గారు చెప్పారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా కష్టపడ్డారో బిగినింగ్ తను అంత కాంపిటీషన్లో మన ఇండివిజువాలిటీ చూపించుకోవాలని, అలాగే వాళ్ళ మామయ్యని చూస్తూ తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్న బన్నీని చూసాం. ఈరోజు ఆ కన్నడ ఇండస్ట్రీలో ఇలా తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న మా నిఖిల్ ఈ సినిమా చేసేదానికి 1 year నుంచి తన బాడీ దగ్గర నుంచి మొత్తం మెల్ట్ చేసుకుంటూ, దెబ్బలు పడుతూ, యాక్సిడెంట్లు చేసుకుంటూ కష్టపడి పనిచేశాడు. డెఫినెట్గా ఈ సినిమా సెన్సేషన్ హిట్ అవుద్ది. మళ్ళీ ఆ అబ్బాయిలాగా మనం చేయాలని అవతల హీరోలు అనుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ గారి కథ కానీ తనకి నిజంగా ఫైర్తో ఈ సినిమా చేస్తున్నాడు. తనకు అందరు టెక్నీషియన్లు అలానే కుదిరారు. ఎందుకంటే కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ, ఎడిటర్, టోటల్ యూనిట్. ఇంకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి కుమారస్వామి గారు ఆలోచించరు. డెఫినెట్గా తెలుగులో ఈ సంస్థ చాలా ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాగా, ఒక గీతార్ట్స్ లాగా చాలా పెద్ద సంస్థగా అవుతుందని, మా నిఖిల్ ఇక్కడ పెద్ద స్టార్ అవుతాడని చెప్పి, కన్నడలో గ్యారంటీగా 200% స్టార్, తెలుగులో కూడా అందరి స్థాయిలో అతను ఉంటాడని చెప్పి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుమారస్వామి గారికి, మా అనిత మేడం గారికి, నిఖిల్కి, మా పెద్ద ఆయనకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జనాంబిక ఫిల్మ్స్ కుమారస్వామి గారు ఆయన ఇచ్చిన హాస్పిటాలిటీ కానీ, ఆయన ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, మనం చేస్తున్న ఈ సినిమా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా అంత ఒక మంచి సినిమా మనం చేస్తున్నాం. డెఫినెట్గా అది హిట్ అవుతుందనేది మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మరి టీజర్ చూసినప్పుడు ఒక జేమ్స్ బాండ్ ఫిల్మ్ కానీ, ఒక హాలీవుడ్ రేంజ్ మనం తీస్తున్నాం. బాగా ఒక మంచి సినిమా తీసాం. ఇందాక మనం చూసినటువంటి టీజర్లో ఆ డైలాగ్, నేను ఒక మెట్టు పైకి ఎక్కాలంటే 10 మందికి మొక్కడానికైనా 100 మందిని తొక్కడానికైనా రెడీ. ఆ డైలాగ్ డబ్ చేసింది హీరో నిఖిలేనట. తన పక్కన కూర్చొని చెప్పేంత వరకు నాకు తెలియలేదు, ఆశ్చర్యపోయాను. అంటే ఆ ఒక్క ముక్క చాలు తన డెడికేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి. డెఫినెట్గా ఇందాక సి కళ్యాణ్ గారు చెప్పినట్టు కర్ణాటక రాజ్యం, కర్ణాటకలో డెఫినెట్గా 200% సూపర్ స్టార్. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆయనకి ఇక్కడ విజయం దక్కుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్, చెన్నాంబిక ఫిల్మ్స్ అంటే నాకు బెంగళూరుతో కొంచెం పరిచయం ఉంది, కొన్నాళ్ళు అక్కడ పనిచేశాను. చెన్నాంబిక ఫిల్మ్స్ అంటే పెట్టింది పేరు. తర్వాత కుమారస్వామి అన్నగారికి, హస్తవాసికి పెద్ద పెట్టింది పేరు. ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాసు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. టెక్నీషియన్స్, ది బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్, ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. మనోజ్ పరమహంస అయితేనేమి, తమన్ అయితేనేమి, రామలక్ష్మణ్ గారు అయితేనేమి, ఇట్లా అందరూ. సో ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇన్నాళ్ళ వరకు నాకు ఒక మంచి నమ్మకం ఉండేది. ఈ టీజర్ చూస్తే ఆ నమ్మకం మరింత బలపడింది. డెఫినెట్గా ఒక హాలీవుడ్ సినిమా చూసినట్లుగా ఒక ఎక్స్పీరియన్స్కి లోనయ్యాను. డెఫినెట్గా ఈ సినిమాకి మంచి విజయం మన ఆంధ్రప్రదేశ్లో కూడా దొరుకుతుందని, ఇలాంటి ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్లో. తర్వాత మర్చిపోయాను, నన్ అదర్ దెన్ మన బాహుబలి, బజరంగి భాయిజాన్ సినిమాల కథ అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు, వారి కథ సహకారం, వారి దత్తపుత్రుడు లాంటి వాడు ఆల్మోస్ట్ మా మహాదేవ్. నిజంగా మహాదేవ్ అదృష్టవంతుడు లాంటి ఒక ప్రాజెక్ట్కి తను డైరెక్ట్ చేయడం అనేది. సో ఇలాంటి ఒక మంచి టీం తోటి చాలా ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో నేను కూడా భాగస్వామిని అయ్యటం, 6 పాటలు రాయడం నా సంతోషం కొద్దీ. ఒక కన్నడంలో కూడా నాతో ఒక పాట రాయించారు. సూపర్ హిట్ మూవీ, ఎలాంటి డౌట్ లేదు. షార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు అందరూ చెప్పారు. డెఫినెట్గా వాళ్ళ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఏ తండ్రికైనా ఒక గొప్ప ఆనందం ఉంటుంది. ఆయన రాజకీయ నేతగా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా
ఒక ప్రజానాయకుడిగా, ఎందుకంటే తను రాజకీయాల నుంచి వచ్చారు, కొడుకుని ప్రజల అభిమానంలో నుంచి ఒక హీరోగా మలిచి తర్వాత రాజకీయాల్లోకి తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అదే బేసిక్ స్టెప్ అవుతుంది. ఒక ప్రజల మనోభావాల్లో మనసులోకి వెళ్ళి ఆ తర్వాత రాజకీయంలోకి అధిష్ఠించవచ్చు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కుమారస్వామి సార్ అండ్ నిఖిల్ కుమార్ అండ్ ద డైరెక్టర్. టీజర్ చూశాను, ఎనర్జీ, అట్లా ఒక ఎనర్జీ. నేను ఎక్కువ తమిళ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఆ టీజర్ ఆ గన్ చేంజ్ చేశారు, టకార్ని. యూ హావ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ దిస్ హీరో ప్లీజ్. యాజ్ అన్ యాక్టర్ ఐ నో అది ఎట్లా తీస్తుందో నాకు తెలుసు. తర్వాత ఆ కర్రెన్సీ టకా టకాని కొట్టి చెస్ట్ టు చెస్ట్ ఆ టైమింగ్ ఎక్సలెంట్ సార్. 100% దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్ సార్, డెఫినెట్లీ. అనదర్ థింగ్, ఈ సినిమా డైరెక్టర్ చెప్పారు అట్లా రాజమౌళి సార్ అసిస్టెంట్ అని చెప్పి. ఏదో ఈ సినిమా షార్ట్ చూసేప్పుడు అక్కడ రాజమౌళి సార్ ఉన్నారు సార్. కంగ్రాచులేషన్ డైరెక్టర్ సార్, డెఫినెట్లీ గోయింగ్ టు బి అనదర్ రాజమౌళి ఇన్ ఇండియా. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ఆల్సో తమన్, our hero అని చెప్పడం. He also an excellent music director. Congratulations. Even cinematographer from my film institute. అతను ఇంకో విషయం చెప్తాను. మన కళ్యాణ్ గారు మాట్లాడే చెప్పారు, కన్నడకు ఒక పెద్ద హీరో, తెలుగు ఒక పెద్ద హీరో అని చెప్పారు. నేను చెప్తాను ఇప్పుడు, తమిళనాడులో ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హీరో. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. ఎందుకు చెప్తానంటే, జనరల్గా కర్ణాటకకి తమిళనాడుకుని ఒక కెమిస్ట్రీ ఉంది. ఎట్లని చెప్తారా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్రమ్ కర్ణాటక, ఈ కేమ్ టు తమిళనాడు, బికేమ్ ఎ సూపర్ స్టార్. దెన్ అర్జున్ సర్జా కేమ్ టు తమిళనాడు, యాక్షన్ కింగ్. తర్వాత మురళి మోగన్, అవతల ఎవరండి మా సీఎం, ఇప్పుడే తెలుస్తుంది నాకు వీళ్ళు చెప్పిన తర్వాతనే. సో ఇట్లా కర్ణాటకకి తమిళనాడుకి ఒక కెమిస్ట్రీ ఉంది. ఈ యంగర్ జనరేషన్లో వీ నీడ్ వన్ సూపర్ స్టార్ ఫ్రమ్ కర్ణాటక, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ నిఖిల్ కుమార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచిందికి వైజాగ్ రాజుకు ఒక థ్యాంక్స్ చెప్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది. గుడ్ లక్ మిస్టర్ నిఖిల్ కుమార్. ప్రజల నాడి ప్రజా నాయకులకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. అలా ఒక ప్రధానమంత్రి గారి అబ్బాయి, ఒక ముఖ్యమంత్రి ఆయన సన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రజల నాడి ప్రకారమే ఈ సినిమా అంతా చేసినట్టు ఈ టీజర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కర్ణాటకలో కుమారస్వామి గారిని కుమార్ అన్న అని తప్ప ఆయన పేరుతో ఎవరో పిలవటం నేను ఇప్పటి వరకు చూడలేదు. అంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన గొప్ప ప్రజానాయకుడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో సూపర్ హిట్లు తీశారు. అన్నిటినీ మించిన సూపర్ హిట్ ఈ మూవీ అవుతుందని, ఇప్పుడు ఈ హీరో నిఖిల్ని నేను అతని హ్యూమిలిటీ నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ. అంత ఒక ప్రధానమంత్రి గారి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు కాబోయే ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయినా కూడా అంత సింపుల్గా అతను వినయం అది చూస్తే నాకు మా స్నేహితుడు అరవింద్ వాళ్ళ అబ్బాయి అర్జున్ గుర్తుకొస్తున్నాడు. అర్జున్లో కూడా అదే వినయం. ఈ రోజుకి కూడా ఇవాళ అర్జున్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ బిగ్ సూపర్ స్టార్. ఈవెన్ దెన్ అర్జున్లో కూడా అదే వినయం. ఆ ఫస్ట్ మూవీలో ఎలా ఉందో పెద్దవాళ్ళని ఎవరిని కలిసినా కూడా అదే వినయం. అలా అర్జున్ లాగా దిస్ హీరో విల్ బికమ్ ఏ సూపర్ జూపర్ స్టార్. కిందటి సంవత్సరం కుమారస్వామి గారి నుంచి నాకు కబురు వచ్చింది, వాడి అబ్బాయికి కథ రాయమని చెప్పని. నేను చాలా రిలక్టెంట్గా వెళ్ళాను. దయచేసి మీరేమనుకోవద్దు సార్, ఇప్పుడు ఏం కర్ణాటకలో కథ రాయాలా అని వెళ్ళాను. కానీ పెద్ద ఆయన పిలిచారు, గౌరవంకి వెళ్ళకపోతే బాగోదు. చాలా బాగా మర్యాద చేశారు, చాలా ఇంటి మనిషిలా చూశారు. ఆ అబ్బాయిని కూడా పరిచయం చేశారు. అప్పటికి నాకు ఇంకా ఏమీ అనిపించాల. బట్ అబ్బాయిది ఒక చిన్న వీడియో చూపించారు నాకు. హీ గేవ్ ఎన్ ప్రెస్ ఇంటర్వ్యూ. అది చూడగానే ఐ థాట్ హీ హ్యాడ్ ఎ స్పార్క్ ఇన్ హిమ్. ఒక డైమండ్ కనిపించాను నాకు ఆ అబ్బాయిలో. దట్స్ ద మూమెంట్ ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ స్టోరీ ఫర్ హిమ్. అదే చెప్పాను కుమారస్వామి గారు, సార్ ఇప్పుడు నేను
ఇప్పుడు మీకు కథ రాయటానికి నేను ఒప్పుకుంటున్నాను సార్. ఒక డైమండ్ అని చూశాను నేను, ఆ అబ్బాయిని నాకు అప్పచెప్పండి, డైమండ్లా తీర్చిదిద్దుతాను. అది చేసేది ఎవరికి నేను కాదు, మహాదేవ్ చేస్తాడు. నా మాట నమ్మారు, ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పారు. నిజంగానే మహాదేవ్ అంత కష్టపడ్డాడు, ఆ అబ్బాయి అంతకన్నా ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. 24 గంటల అహోరాత్రాలు శ్రమించాడు, పగలనక రాత్రనక. ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలియదు. ఇవాళ టీజర్ చూస్తూ ఉంటే కష్టం అంతా తెలుస్తూ ఉంది. నిఖిల్, సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అన్న, ఎందుకంటే మహానుభావులు ఎంతో గొప్ప వాళ్ళు చెప్పారు. అది కాదు నేను కోరేది. ఏ వినయం అయితే నీలో ఉందో, ఏ హ్యూమిలియేట్ నీలో ఉందో, ఇప్పుడు వారు చెప్పారు అద్భుతమైన మాట, అదే హ్యూమిలిటీని మెయింటైన్ చెయ్యి. ఎంత ఎదిగినా సరే కింద ఒదుగుంటే అంత గొప్పగా చూస్తారు ప్రజలు. నీలో ఏ బేసిక్ రష్ అయితే చూసి నాకు నచ్చిందో అదే మెయింటైన్ చెయ్యి. మీ నాన్నగారి దగ్గర ఏదైతే ఉందో అదే మెయింటైన్ చెయ్యి. మీ నాన్నగారి తగ్గ కొడుకు అనిపించుకో, తాతగారి తగ్గ మనవడు అనిపించుకో. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಎವರಿಬಡಿ ಇನ್ ದ ಯೂನಿಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ಲ ಕಲಾವಿದರ ಪರವಾಗಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಲೆಜೆಂಡ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಪರವಾಗಿ ನಾನು ನೀವೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತೀನಿ. అందరికీ నమస్కారం సార్. నిఖిల్ తెలుగు ఇండస్ట్రీలో రాక్ చేయండి, జనాల అభిమానం, ప్రీతి, ప్రేమ సంపాదించండి. నేను జాగ్వార్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాను సార్. నా తెలుగు చాలా బ్యాడ్ అండి, ఏమి అనుకోండి. జాగ్వార్లో ఒక కన్నడలో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉన్నాను, తెలుగులో ఇదే క్యారెక్టర్ బ్రహ్మానందం గారు చేస్తూ ఉన్నారు. సో కన్నడలో నేను చేస్తూ ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నేను కొత్తవాడిని కాదు. పోలీస్ స్టోరీ మ్యూజిక్ చేసి 300 days షీల్డ్ తెలుగును వచ్చి నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థింక్ లైక్ ఏమి సోల్ ఉంది అని చూస్తాం కంటెంట్లో. ఇట్ హాస్ అ వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడున్న పొలిటికల్ సినారియో అండ్ ఎవ్రీథింగ్. సో ఐ హావ్ టు థ్యాంక్ సార్ టు గివ్ దట్ the very important note of the film. It has a very good conflict and I don't want to reveal the conflict, but it's very interesting. So definitely andarki adi nachatadi. And story innaka there are 3 important sequences in the film where you can see this mask costume. This very the important character is playing with this mask. So once we started designing it and we approached the producer Anna Garu. So he was the only word he was said, no compromise brother. So every meeting it finish with the word no compromise brother. So we ended up doing the best sequences according to my career. I just all the action blocks we shot the previous films and everything comparing, it's really came out well. And third thing, so because me and director more on Telugu and Tamil thing, so first thing we made a major request to Nikhil sir, because as you know this is a bilingual film. So first we want shoot everything in Telugu, so that we'll understand what we are doing it. So it's a big task for Nikhil sir to learn all the Telugu dialects. It's very yeah. And so he started telling all the Telugu dialects perfectly. When we take, so okay sir, Telugu is okay, now it's Kannada time, he's blabbering. He lost the language, so it's very tough for him to to everybody, like all senior Telugu artists are there with us to cope up with him. నమస్తే. వేదిక ఉన్న పెద్దలందరికీ, మీడియా పత్రికలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక యాక్షన్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నట్టు అనిపిస్తుంది. టీజర్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము క్లైమాక్స్ డిజైన్ చేస్తూ ఆగి ఇక్కడికి వచ్చాము. ఇంకా పూర్తి కాలేదు క్లైమాక్స్. ఒక ఎమోషనల్ క్లైమాక్స్. లేటెస్ట్గా మాకు సరైనోడు క్లైమాక్స్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అంటే క్లైమాక్స్లో ఈ మధ్యకాలంలో ఒక కథ ప్రకారంగా క్లైమాక్స్ కుదిరితేనే యాక్షన్కి మంచి పేరు ఉంది. అటు మాకు సరైనోడు సినిమాకి మంచి కథ ప్రకారంగా ఒక మంచి కమర్షియల్ దొరకడం వల్ల మాకు సూపర్ హిట్ అనిపించింది, మంచి పేరు వచ్చింది మాకు. అలాగే ఈ జాగ్వార్ సినిమాలో
ఒక కథ ప్రకారంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఎమోషనల్ ఒక సిచ్యువేషన్స్ ఈ జాగ్వార్లో ఒక మంచి సిచ్యువేషన్ దొరికింది. దాన్ని మేము కంపోజ్ చేయటం మాకు అవకాశాలు ఇచ్చినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెబుతూ మేము మంచి డిజైన్ చేసుకున్నాము. ఒక మంచి ఎమోషనల్ కంపోజ్ దానిలో ఉంటుందని మేము అనుకుంటున్నాం. బాగా ప్లాన్ చేసాము. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Kannada, chala very happy to be part of Channamaka Films, and thanks Kumar Anna for making this very big film of our career and passion, with passion and chala kashtanto, and Manoj and Mahadev and captain ante vice captain ante teda idrala oka కరెక్ట్గా ప్లానింగ్తో చాలా కష్టపడి చేస్తున్నారు. అండ్ టు టాక్ అబౌట్ నిఖిల్, సో మచ్ స్ట్రెయిన్, సో మచ్ మైండ్లో అంత టెన్షన్. జనరల్గా ఒక ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటే ఒక ప్రెషర్ తెలుస్తుంది మనకి. స్కూల్ ఫీజు కట్టేటప్పుడే, మా ఫాదర్ స్కూల్ ఫీజు కట్టేటప్పుడే నాకు తెలిసిపోద్ది ఇయర్ బాగా చదవాలని, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి కడతారో తెలుసు. సో అలానే సేమ్ థింగ్ ప్రొడ్యూస్ చేసేది కూడా అంతే సినిమాకి. సో కష్టపడి పని చేయాలి, కష్టపడి యాక్ట్ చేయాలి, సాంగ్స్ కానీ అన్నీ కానీ, ఒళ్ళు బాడీ మెయింటైన్ చేయాలి, చాలా ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్లో. అండ్ థ్యాంక్స్ నిఖిల్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. అండ్ ఇది జస్ట్ ఇవాళ టీజర్ మాత్రమే, సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా నిఖిల్ ఎంత కష్టపడ్డాడని. సో నిఖిల్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. నేను చూస్తున్నాను బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ది బిగ్ టాలీవుడ్ హీరోస్ అండ్ అందరు హీరోస్తో పనిచేస్తున్నాను. సో ఆ స్ట్రెయిన్, ఆ ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ very very big, and my best wishes, and hope God bless everyone, the whole team. And కుమారస్వామి గారు సీఎం అంటే దీని వెనకాల ఒక ఏఎం ఒక పిఎం ఉన్నారు. సో వాళ్ళిద్దరిని స్టేజ్లో పిలుద్దాం అనుకున్నాను. ఒకరు నైట్ పని చేస్తారు, ఒకరు మార్నింగ్ పని చేస్తారు. ఆ పని చేస్తే కాబట్టి ఈ సినిమా ఇంత నాన్ స్టాప్గా ఈ 6-7 monthsగా పరిగెడుతుంది. సో ఐ రిక్వెస్ట్ సలీం గారు అండ్ సునీల్ గారు టు కమ్ ఆన్ స్టేజ్. సునీల్ గారు, ఈ సినిమా స్టార్టింగ్లోంచి వీళ్ళిద్దరు చాలా పోస్ట్ ప్రొడక్షన్ సైడ్ చాలా కష్టపడి ఈరోజు దే మేడ్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్ దోస్ షూటింగ్స్ అన్నీ కరెక్ట్గా ప్లానింగ్గా. ఇంత పెద్ద ఫిల్మ్ తీయడం చాలా చాలా కష్టం. సో ద ప్లాన్ హ్యాస్ టు బీ వెరీ వెరీ బిగ్. ఎంత ఒక ఎగ్జిక్యూటింగ్ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ థ్యాంక్స్ సలీం గారు అండ్ సునీల్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వెరీ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఇచ్చాను సార్. 2015 జనవరిలో నేను విజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారి కుమారస్వామి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడే ఆయన కథ చెప్పడం జరిగింది. ఆయన కూర్చోన్నారు. సార్ ఈయనే హీరోనా అని అడిగాను నేను ఆయన్ని చూసి. దాని తర్వాత కథ మళ్ళీ డెవలప్ చేసి ఒక 1 monthలో చెప్పాము. ఆ తర్వాత వెంటనే మేము సినిమా స్టార్ట్ చేయలేదు. ఒక 1 year వరకు ఒక హీరోకి ఏం కావాలో దానికి అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఆ తర్వాతే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. దానికి నిఖిల్ గారు ఇచ్చిన కోఆపరేషన్, నిఖిల్ గారు పడ్డ శ్రమ ఇంతంత కాదు. ఎవరినైనా డబ్బులున్నాయి హీరో అయిపోదాము మామూలుగా చేసేద్దాము అనేది లేదు. నిఖిల్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఆయనకి ఏదన్నా పర్ఫెక్షన్ కావాలి. ఆయన ఏదన్నా కమిట్మెంట్తో చేస్తారు, అంత ఈజీగా ఏది తీసుకోరు. ఆ విధంగా ఆయన ప్రతి యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్కటి కష్టపడి నేర్చుకొని ఒక 1 year మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. ఇంకా ప్రతి డైరెక్టర్కి తన టెక్నీషియన్సే స్ట్రెంగ్త్. ఈ సినిమా బాగొస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంత బాగుందని నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ చేసాం సినిమాని. ఇది బాగా రావడానికి నాకు నా స్ట్రెంగ్త్ నా టెక్నీషియన్స్. అది మనోజ్ పరమహంస గారు ఉండనివ్వండి, తమన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, మన రూబెన్ గారు, లిరిసిస్ట్ రామజోగి శాస్త్రి గారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ నన్ను లేపుతున్నారు పైకి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కుమారస్వామి గారిని కుమారన్న అని పిలుస్తారు కర్ణాటకలో. కుమారన్న గారు పొలిటీషియన్ తక్కువ, సినిమా ప్రొడ్యూసర్ ఎక్కువ. ఆయనకి సినిమా రంగంలో తెలియని విషయాలు ఏంట్లేదు. సినిమా పరంగా ప్రతి ఒక్క విషయం ఆయనకి కంప్లీట్గా తెలుసు. ఆయనకి స్క్రిప్ట్లో నుంచి ప్రతి ఒక్క సీన్లోంచి డైలాగ్లో నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన అర్థం చేసుకునేసి ఆ స్క్రిప్ట్ని ఈ స్క్రిప్ట్ని ఎంత పైకి తీసుకెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టి ఎలా చూపించాలి అనే దాంట్లో
కొన్ని చోట నాకే భయం వేసింది, సార్ ఇంత పెద్ద ఎపిసోడ్ చాలా ఖర్చు అయిపోతుంది సార్ అని నేనే అనేవాడిని. బ్రదర్, నో కాంప్రమైజ్. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలి, నువ్వేం విజువలైజ్ చేసావో అది రావాలి స్క్రీన్ మీద, దాని ఖర్చు గురించి ఆలోచించకు అని ప్రతి క్షణం ఆయన చెప్తుంటారు. అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాము ఎలా వస్తుంది ఏంటి అని. ఆ టెన్షన్లో ఉంటాము. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంత టెన్షన్లో ఉన్నప్పుడు కూడా కుమారస్వామి గారు ఒక్కసారి వచ్చి బ్రదర్ హౌ ఆర్ యూ అని చెయ్యి వేస్తారు ఆయన భుజం మీద. ఆయన చెయ్యి వేస్తే 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది, ఇంకా రెచ్చిపోవడమే. ఈ సినిమా యాక్చువల్గా కన్నడ సినిమా, తెలుగు సినిమా బైలింగ్వల్. తెలుగు ఎక్కువ ఇది, ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ గారు కథ రాసిన తెలుగులో, దాన్ని స్క్రీన్ ప్లే చేసిన తెలుగులో, ఫస్ట్ డైలాగ్స్ తెలుగులో రాసుకొని తెలుగులోనే ఊహించి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం తెలుగు ఆర్టిస్టులే ఉండి, జగపతి బాబు గారు, సంపత్ గారు, ఆదిత్య గారు, ఆదిత్య మేనన్ గారు, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, ఇట్లా ప్రతి ఒక్కరు తెలుగు ఆర్టిస్టులే ఉండడంతో నాకేంటంటే తెలుగు సినిమా చేస్తున్నట్టే. డైలాగ్ ఫస్ట్ తెలుగులో చెప్పి తర్వాత కన్నడలో చెప్తారు అందరూ, ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఓకే సీనియర్ ఆర్టిస్టులు, పర్లే వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసేస్తారు. నిఖిల్ గారి గురించి కొంచెం ఆలోచించి చూడాలి. ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టము, తెలుగు ప్యాషనెట్గా తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు సినిమా అంతా ఫాలో అవుతాడు అతను. కానీ డైలాగులు చెప్పాలి, సీనియర్ ఆర్టిస్ట్ ముందు డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ నేను ప్రతిసారి తెలుగులో చెప్పించేవాడిని. తెలుగులో చెప్పి మళ్ళీ ఆయన మాతృభాషలో కన్నడలో మాట్లాడమంటే ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ప్రతి డైలాగ్ని ప్రతిరోజు ఒకరోజు ముందే నేర్చుకునేసి ఒక 10-20 సార్లు ప్రాక్టీస్ చేసి అక్కడికి వచ్చి చేస్తాడు అని అనుకోకండి. స్పాట్లో ఆ స్పాంటినిటీ పట్టుకునేసి టక్ పని చేసేస్తుంటాడు. అది నాకు ఆయన దగ్గర నచ్చిన ఒక స్పెషల్ క్వాలిటీ. హార్డ్ వర్కర్. ఇంకా ఈ సినిమా నాకు రావడానికి ముఖ్యమైన కారణంగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన కుమారస్వామి గారికి, నిఖిల్ గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, అండ్ ఈ ప్లేస్లో నించోడానికి నాకు వెనక నుంచి హెల్ప్ చేసి నించోపెట్టిన సునీల్ గారికి, ఎక్కడ సునీల్ గారు, సునీల్ గారికి, అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి తెలుగు సినిమా ఇది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుగు వాళ్ళందరికీ నచ్చుతుందని తెలుగు వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ సభను చూస్తూ ఉంటే మామూలుగా 70 mm సినిమా అని చెప్పి మనం ఎప్పుడు చూస్తుంటాం. స్టేజ్ కూడా ఈరోజు 70 mm కంప్లీట్, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ కూడా ఒకరు కాదు కదా. బహుశా ఏ ఫిల్మ్ ఫంక్షన్లో కూడా ఇంతమంది టెక్నీషియన్స్, ఇంత వెల్ విషర్స్, ఇంత ప్రామినెంట్ పీపుల్ ఎక్కడ చూడాలి. సో దట్ ఈస్ కుమారస్వామి స్టైల్. ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఒక విశేషం ఏమిటంటే ఆనాడు భారతదేశ ప్రధానిగా దేవగౌడ గారు 1996లో ఉన్నప్పుడు నేను అప్పుడే లోక్సభకు ఎన్నికయ్యాను. కుమారస్వామి కూడా లోక్సభకు వచ్చాడు. ఇద్దరు స్నేహితంగా ఉండేవాడు, తమ్ముడు బాగా ఉండేవాడు, చాలా ప్రేమతో ఉండేవాడు. దేవగౌడ గారు గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా యూస్ టు బి సో హంబుల్, నైస్, అఫెక్షనేట్ అండ్ వెరీ కమిటెడ్ పర్సనాలిటీ. ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్, ఈజ్ ఫాండ్ ఆఫ్ మీ, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా కూడా. లైఫ్లో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క విజయం ఇస్తుంటాడు. ఒకరు రాజకీయంగా సక్సెస్ అవుతారు, కొంతమంది ఐశ్వర్యం సక్సెస్ అవుతారు, రకరకాలు సాధిస్తారు. కానీ వెంటనే భగవంతుడు పరీక్ష చేస్తాడు, ఆడు మామూలుగా ఉంటాడా అహంకారంతో ఉంటాడని. నేను పేర్లు చెప్పను కానీ మెజారిటీ సొసైటీలో అహంకారం వచ్చేస్తుంది. కానీ దేవగౌడ గారు కానీ కుటుంబంలో మన కుమారస్వామి కానీ వాళ్ళు అహంకారాన్ని జయించి మానవత్వం, ప్రేమకి ఒక ప్రతిబింబంగా ఉన్నటువంటి ఎవరంటే కుమారస్వామి అన్నమాట. సో అది చాలా కష్టం, అరుదు. నేను చూశాను, నేను దాదాపుగా 50 సంవత్సరాలను చూస్తున్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. మామూలుగా సరదాగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి అవుతానే స్టిఫ్ అయిపోతారు అంటారు, అంతే మనిషి కంప్లీట్ మార్పు వచ్చేస్తుంది. ఈయనలో ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వస్తే నా దగ్గరకు వచ్చేవాడు, చాలా ప్రేమతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి భగవంతుడు ఇంకా ఇంకా శక్తి ఇస్తూనే ఉంటాడు, ఇంకా భవిష్యత్తు ఇస్తూనే ఉంటాడు. సో ఇంకోటి ఏమిటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడి సినిమా ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మీడియా. అది కుమారస్వామికి తెలుసు. అందుచేతనే కర్ణాటకలో కూడా సినిమా అన్న రాజ్ కుమార్ కానీ అంత ఫేమస్ పర్సనాలిటీ సినిమా ఫీల్డ్. సో ఆయనకి ముందు నుంచి కూడా సినిమా అంటే ఎంతో అభిమానంగా ఉండేది. సో నిఖిల్ తన ఒకడే ఒక కొడుకుని సినిమా హీరోగా తీర్చిద్దాలని అనుకున్నాడు. కానీ అదృష్టం ఏమిటంటే
అనుకున్నంత మాత్రం జరగదు. కొంతమంది తండ్రి మాట వినరు. ఇక్కడ అలా కాకుండా నిఖిల్ వాట్ ఐ కుడ్ ఫైండ్ ఫ్రమ్ హిమ్, హీ హ్యాడ్ ఏ determination to make in life, achieve in life. He had a dedication to make a show, achieve in his profession. And he has a devotion towards the profession and make a mark. So he is going to be a phenomenal and matchless, unparalleled, magnificent, spectacular film hero in the film industry. I am blessing this with question. How? చూశాను ఇప్పుడే ఎంత కష్టపడుతున్నాడో, ఎంత కృషి చేశాడు. అందరూ చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఫైట్స్ చేశాడు, ఎలా నేర్చుకున్నాడు. ఆఖరికి తెలుగు భాషను కూడా డబ్బింగ్లో అద్భుతంగా చెప్పాడు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ రోజుల్లో పిల్లలు ఫాదరు చీఫ్ మినిస్టరు, ప్రధానమంత్రి, మనవాడు, కొడుకు అంటే జస్ట్ ఏదో డబ్బు ఖర్చు పెట్టండి, నేను అలా షూట్ బై యాక్ట్ చేస్తాను అంటాడు. అలా కాకుండా ఒక డెడికేషన్తో తను చేశాడు. కాబట్టి తప్పకుండా తను మల్టీఫేరియస్ తెలుగు, కన్నడ అండ్ తమిళ్ 3 భాషలకు హీరో కాబోతున్నాడు. దానికి తిరిగి లేదని చెప్తున్నాను అన్నమాట. అబ్బాయి ఫేస్లో ఉంది అది. ఇది తెలుగు ఫేస్ ఉంది, కన్నడ ఫేస్ ఉంది, తమిళ్ ఫేస్ ఉంది. ముగ్గురికి సరిపోతారు. 3 లాంగ్వేజ్ కూడా బ్రహ్మాండంగా సరిపోతారు అన్నమాట. ఇది ఇక మరొకటి ఏమిటంటే ఎప్పుడు కూడా ఇంతమంది ప్రేమతో దీవించడం, ఇంతమంది అభినందించడం కూడా అదొక అదృష్టం. ఈరోజు ఈ ముందు నుంచి అంతవరకు కూడా అందరూ కూడా మరి సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ అల్లు అరవింద్, సురేష్ బాబు, సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఎంతో సాధించారు. మరి వీళ్ళందరూ రావడం, ఇంకా ఒకరేమిటి జగపతి బాబు ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్కి యాక్ట్ చేశాడు. యాక్చువల్గా దాదాపు 30 years బ్యాక్ విశాఖపట్నంలో ఆయన ముందు బిజినెస్ చేస్తున్నప్పుడు చెప్పేవాడు, నేను నువ్వు సినిమా హీరోకి బాగున్నావా, సినిమా హీరో కావాలని నేనే ముందు ఆయనకి సలహా ఇచ్చింది. అద్భుతంగా మంచి ఆర్టిస్టు హీరో అయ్యాడు. ఈరోజు సినిమాలో సక్సెస్ కావాలా, హీరో సక్సెస్ కావాలంటే సమజ్జీవంగా ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఉండాలి. ఇది ప్రతి నాయకుడు కూడా, అది విలన్ కాదు, యాక్చువల్గా ప్రతి నాయకుడిని చెప్పాలి, ఇది ఆపోజిట్ క్యారెక్టర్. సో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ జగపతి బాబు సినిమాలో విలన్గా ఉండి హీరోని తినేస్తున్నాడు మొత్తానికి. ఇది ఈక్వల్గా యాక్ట్ చేసి హీరో ఒకరి మీద, దీంతో హీరో కూడా ఇంకా మంచి హుషారుగా ఉందన్నమాట. కాబట్టి జగపతి బాబు ఇస్ ఎ బిగ్ అసెట్, గుడ్ అసెట్ ఫర్ నౌ ఫర్ ఫిల్మ్స్ అని చెప్పాలన్నమాట. మరొక విషయం ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ ఈయన ఒక అద్భుతమైన మనిషి. దాదాపు నేను 20 సంవత్సరాల క్రితం ఒక కథ చెప్పాను. ఈరోజు మళ్ళీ చూశాను. ఈ మధ్య న్యూస్ పేపర్ చూసేవాడు కానీ పర్సనల్ కలిసే అవకాశం కలలేదు. హీ ఈస్ క్రియేటెడ్ రికార్డ్. బాహుబలి ఇండియన్ రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డ్, వరల్డ్ రికార్డ్, ఇంకొక చంద్రలోకం అక్కడ కూడా రికార్డ్ అవుతుంది అన్నమాట, క్రియేట్ చేస్తాం. సో అంత క్రియేట్ చేశాడు. మళ్ళీ ఆ బజరంగ భజని అదొక క్రియేట్ చేశాడు. చాలా ఏం తెలియనట్టుగా చూస్తే ఎలా ఉన్నాడు, ఈ నిజం కథ రాస్తాడా లేకుంటే ఏమో తెలుసు అనిపిస్తున్నాడు. మరి అంత మామూలు కూర్చో ఉన్నాడు, అంత అద్భుతమైన శక్తిపరుడు. మరి మా కుమారస్వామి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, నైస్లీ కాట్ ఏ డైనమిక్ ఎక్సలెంట్ గ్రేట్ రైటర్ ఫర్ ది సబ్జెక్ట్. కారణం సినిమాలో నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు, ఎంత టెక్నాలజీ పెట్టు, ఎంత యాక్ట్ చేయి, స్టోరీ ఈజ్ రియల్ లైఫ్. ఏదో హీరోతో పాటు హీరో ఉన్నప్పుడు, స్టోరీ ఉన్నప్పుడు రియల్. నువ్వు ఏ సినిమా హిట్ తీసుకోండి, సో నీ చరిత్రలో స్టోరీలో బలం ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్నీ ఉంటే అది హిట్ అవుతుంది అనమాట. సో ఇది విజయేంద్ర ప్రసాద్ రోజు కథలు రాసేవాడు కాదు. ఇప్పుడు ఆయనే చెప్పాడు, ముందే నేను ఒప్పుకోలేదని చెప్పి, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ ప్రిషియస్ డైమండ్ లాంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు రేర్గా చేస్తాడనమాట. సో అందువల్ల ఆయనని ఇన్స్పైర్ చేసిన కుమారస్వామి ఐ మస్ట్ కంగ్రాచులేట్. సో ఆయనకు ఇన్స్పైర్ చేసి మరి ఆయన మన హీరో నిఖిల్ ఒక కోహినూర్ డైమండ్ లాంటి వాడు. డైమండ్ కూడా నేలలో దొరికితే రాయిగా ఉంటుంది. ఆ రాయిని మనం మళ్ళీ దాన్ని షైన్ చేసి సానబెట్టి ట్రీట్ చేస్తే డైమండ్ అవుతుంది. అలా ఆయన డైమండ్ చూశాడు కాబట్టి నిఖిల్లో ఆయన దాన్ని తీసుకొని దాన్ని రంగరించి ఒక డైమండ్ తయారు చేయాలి, నేను కథ క్రియేట్ చేసి ఒక హీరోని క్రియేట్ చేయగలిగినటువంటి తృప్తి నాకు కావాలని ఆయన ఆ ఛాలెంజ్ కింద తీసుకొని కథ రాశాడంటే ఖచ్చితంగా అది బ్రహ్మాండంగా ఉండి తీరుతానికి తిరుగులేదన్నమాట. మరి అలాంటి కథ చేసి మరి ఆ బాహుబలి చంద్రబాబు మరి ఆయన డైరెక్టర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఈ ఏం పేరు మహాదేవ్ దీని డైరెక్టర్ పెట్టడం కూడా బ్రహ్మాండంగా కరెక్ట్ కోయిన్సిడెన్స్ అయింది. మరి తమన్నా మ్యూజిక్ అందరూ
ఫైటింగ్ కానీ యాక్టర్స్ కానీ ఒకరు కాదు, ఇంత క్రియేట్ చేసి ఈ సినిమా ఖచ్చితంగా బౌండ్ టు బి ఊరికి మనం ఏదో సభా సాంప్రదాయం కాదు హిట్ అయిపోతుందని చెప్పడం కాదు, హిట్ కావడానికి అన్ని లక్షణాలు ఉన్నటువంటి కథ అన్నమాట ఇది సినిమా అన్ని విధాల. ఇక నిఖిల్ యాక్టింగ్ చూస్తే అది హాలీవుడ్ స్టైల్లో ఉంది, అతని మనసులో ఉన్నటువంటి ఆ భావన, ఆ కాన్సన్ట్రేషన్, ఆ స్టైలు, ఆ యాక్టింగ్ అని అసలు చాలా ఇట్స్ రియల్లీ రిమార్కబుల్, చాలా వండర్ఫుల్గా ఉంది నిజంగా. అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ టు బి ఫ్రాంక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫండ్ ఆఫ్ కుమార్ స్వామి అండ్ హిస్ ఫ్యామిలీ. నౌ ఐఎమ్ గివింగ్ 2 powers, హనుమాన్ శక్తి, సిద్ధి వినాయక శక్తి. తెలుసా 2 శక్తులు ఎలాంటివో? మాట మజాక్ కాదు. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే హనుమతే మమ సర్వకార్యేషు, ఓం నమో భగవతే హనుమతే సర్వకార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ హూం ఫట్ స్వాహ. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్తే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ వశీకరణాయ సర్వజన శ్రీ పురుష వశ ఆకరణాయ ఓం స్వాహ. ఓం సర్వజన శ్రీ పురుష వశ ఆకర్షణాయ స్వాహ. ఓం గాం గీం గూం గం 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 గణపతియే వరవరద సర్వజనం మే వశమానయ సర్వోపచార సహితాం సపరియాం గృహ్ణ గృహ్ణ స్వాహ. శంభో శంకర హర హర మహాదేవ్. ఈశ్వర శక్తి, సిద్ధి వినాయక శక్తి, హనుమాన్ శక్తి చిరంజీవినటువంటి నిఖిల్కి ఇవ్వాలని, భవిష్యత్తు అమోఘంగా అద్భుతంగా ఇంకా భవిష్యత్తులో ఎంతో మెట్లు ఎదగాలని, ఈ సినిమా ఎంతో అద్భుతంగా సక్సెస్ కావాలని, తన కృషికి భగవంతుడు ఫలితం ఇవ్వాలని, తను ఇంకా 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 ఎదగాలని కోరుతూ జలసలు తీసుకుంటే. నమస్కారం. మాధవ్ గారు నాకు తెలుగులో మాట్లాడండి అంటే 1 year నుంచి ఫోర్స్ చేస్తున్నారు. నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. నన్ను ఓన్లీ తెలుగు మూవీసే లైక్ వాచ్ చేస్తున్నారు మాధవ్ గారు, నేను, సునీల్, ఎవ్రీబడి గోస్ టు థియేటర్. But next audio launch, definitely I'll make sure I'll talk in Telugu. Please forgive me if I can't think. And I'm very thankful to have everybody on the stage, and it's a great honor to like sit beside you people. Thank you, sir. Thank you, everybody. And one more thing is, I want to start with when Vijayendra Prasad sir came to my house. He said one thing which will always stay in my heart forever. That is, he told my father, like, ippudi nunchi your son is like my son, so you don't like take tension of anything when it comes to film industry. You please look after your political career, sir. You don't take too much tension. Thank you, sir. It meant a lot, sir. It meant a lot. Like, thank you so much, sir. And one more thing is, Madhav sir and me, as Madhav sir told, from past 1 year we have worked a lot. Like when the screenplay is on, we were all like, Madhav sir is the main reason for me, whatever my performance is on the screen today. And Manoj sir, Manoj sir? Sir, Manoj sir, you can't escape every time like this. You have to come here, sir. So whatever visually and everything, like Manoj sir is involved more than a cameraman. Like he's put his heart and soul for this movie. I really appreciate Manoj sir. Thank you so much. And Taman Garu, this wouldn't have been possible if you are not there. The music is absolutely fun, like great music. It's fantastic, and I'm very in a shock. I don't know what to talk in front of everybody. And one more thing is, finally I want to tell all the Telugu people that I have put my best efforts. Please watch the movie and bless me. Thank you, and thank you for all your blessings, sir. Thank you. Today, for me, is the most happiest moment in my life, because Jaguar teaser occasion, most important persons who have achieved in their life in a big way, they came here
on my invitation to bless my son and Chanambika film, The Jaguar. For that I am grateful to everybody. My grateful regards to Allu Arvind Garu, our Srinivas Garu, especially my senior leader Subbiram Reddy Garu and Suresh Babu Garu, Kalyan Garu, particularly Jagapati Babu Garu. I am fan of him actually. Actually, why I entered film industry, I think several people surprised. To enter film industry, the most influenced by the senior legends. In Karnataka, that is from Rajkumar and Vishnuvardhan. In Telugu, from my childhood, I always watched the movies of legend NTR Garu, Nageshwar Garu. I am watching those films. I have influenced in my life to start my career in film industry. When I completed my studies, I started my career in film industry as an exhibitor, then distributor, then producer. In Kannada, I distributed more than 100 movies. Produced 6 movies, very big hit movies be produced. I always influenced to the film industry. After entering politics, I left the film industry from last 10 years. My last movie produced in 2004, that is Chandra Chakori, that is run for more than 65 weeks in Karnataka. Today, I wanted the blessing of Telugu speaking people, because this film industry is not bar in any language or any state. Any person can enter from any part of India to any language as an artist. On that reason only today why we decided to produce this movie in bilanguage, because that entire credit has to goes to our Vijayendra Prasad Garu. When he met me, he suggested me, he advised me, why you limited your son in Kannada film industry? You please give permission to introduce him in Telugu industry also. On his advice only, then we decided to produce this movie in bilanguage. Today, this movie is coming very well because of Vijayendra Prasad Garu's storyline and the script work which was created by Mahadevu. It has come very well. For that actually, our Jagapati Babu Garu, our Aditya Menon Garu, our Sampath Garu, even Raghu Babu is old friend of mine. From 20 years back we met. Then Kalyanji, he is also old friend. Here that Vaijaak Raju, he is also old friend of mine. I have distributed several Telugu movies also in Mysore area. Then the persons who came from, the producers who came from Hyderabad to produce Kannada movies, I supported them with wholeheartedly, and several friends I got. Even one person, Prasad, Kartarkata Prasad, yes, he also produced 2 movies. I released his movies as a distributor in Karnataka, actually. Then our Vaijaak Raju, he produced very good movies in Kannada. Those movies went for 25 weeks, several movies, that Karlina Kogu, Alunda Tavaru, several big hit movies he has given. Because today's this product come very well. I, on this stage, request the Telugu speaking people to bless my son. He is most interested in Telugu film industry. Whatever movie we are going to produce, even in future, we are interested to produce one movie
per year. As Nikhil as hero, we will going to produce even in future Telugu language and Kannada language. Bilanguage movies we will going to produce. For that, actually I want all blessing from our Allu Aravind Garu to bless my son. You must take him as his son only, as Allu Arjun. I request personally Allu Aravind Garu and all artists who supported in this movie. They have done very good job in their characters. I am watching minute to minute how the movie is coming. I think it will be one of the best movie in this year, I think 2016. I am expecting Telugu speaking people, Andhra and Telangana people will going to bless wholeheartedly and treat my son as their son. That expectation I had in my mind. I am congratulate everybody. I actually, my great regards to all our leaders, all our senior persons who have spent in this occasion their valuable time to come here and bless my son. I will not forget these people, these prominent leaders. I am thankful to even media person, particularly the media person. You are the future, you have to bless my son and you have to give projection. We are the, you people only can reach my son to enter Telugu film industry. I particularly request all our media friends to cooperate in future also to produce several movies in Telugu and Kannada language. Whatever my leader told about Subbirama Reddy, even for Tamil. Yes, I am fond of to do it in Tamil also. My our Rajinikanth close friend, our Jayant, what he expressed about my son, I am grateful to you, brother. Thank you, everybody. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా ఇక నరకమేరా ఒక్కొక్కడికి. బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్.